ఇప్పుడు మీరు వేరే సంఘానికి వెళ్తారు ఒక వారం, ఎక్కడో మీటింగ్స్ పెట్టడం వల్ల దేనికో వెళ్ళారు, ఓకే, ఆ వారితో మీరు ప్రార్థన చేయించుకున్నారు. ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ దైవజనుడికి మీ పేరు, మీ వివరాలు ప్రతిదీ చెప్పారు. ఇదిగో ప్రతిరోజు మీరు నా కోసం ప్రార్థన చేయండి. చేస్తారా? ఖచ్చితంగా చేస్తారంటారా? అంటే వారికి సంఘం లేదా? మరి మీకోసం ఎలా చేస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరి సంఘం వారికి ఉన్నప్పుడు మీకోసం వాళ్ళు చేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏముంటది? ఇప్పుడు మీకోసం ప్రయాసపడి ఉపవాసాలుండి కడుపు మార్చుకుని, దేవా ఇదిగో ఈ కుటుంబం నీ చేతులకు ఇస్తున్నానే అని ఆయన దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు ఎవరు వారు? ఆ బిడ్డలు ఎవరు? ఆయన ఎంతో భారముతో ఉపవాసాలతో ఉండి కన్నీటి ప్రార్థన చేసుకొని వారి కోసం తెచ్చుకున్న బిడ్డలు వారు. అలాంటి వారి కోసం ఆత్మీయ తండ్రి తప్ప బయట వారి ప్రార్థన అలా చేయగలరు? ఎలా చెప్తారు మీరు? వారికి సంఘం లేదా? వారి కోసం వారికి ఏడవడానికే సరిపోద్ది. మళ్ళీ ఇంకొక సంఘం బిడ్డల కోసం కూడా వాళ్ళు ఏడుస్తారా? ప్రార్థన చేస్తారు. ఎప్పుడు నీవు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు, లేదా ఆ దైవజనుడు నీ ఇంటికో లేదా నీ సంఘమునికో వచ్చినప్పుడు వారితో మీరు ప్రార్థన చేయించుకుంటారు కదా. చేయించుకున్నప్పుడు ఆ రోజు మాత్రమే నీ కోసం వారు ప్రార్థన చేయగలరు. నువ్వు వేరే చోటకి వెళ్ళినా, ప్రభువా ఇదిగో వెళ్ళిపోయారనో, వారి మీద ఏదో ఒక రకమైన నిందో, లేదా ప్రభువా ఇదిగో వారు ఇలా ఉన్నారనో, దేవుణ్ణి వారిని శపించమనో, ఇలాంటివి ఏవి దైవజనులు చేయడు. వారి కన్న బిడ్డలను వారు ఎప్పుడైనా శపించుకుంటారా చెప్పండి? మన భౌతికంగా చూసినట్లయితే ఒక తల్లో తండ్రో మనస్ఫూర్తిగా ఎప్పుడైనా లేదా నార్మల్ గా అయినా ఎప్పుడైనా వారి బిడ్డల్ని శపించడం తెలుసా? ఎంత లేరు అని నేను చెప్పను, కానీ నేను చెప్పేది ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రుల కొరకు నేను చెప్తున్నాను. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎప్పుడు తన పిల్లల్ని శపించరు. అర్థమైందా మీకు? బాధ్యత కలిగిన తల్లిదండ్రులు కాబట్టే వారు బాధ్యతగా 9 నెలలు తల్లి తన కుమారునో కుమార్తెనో 9 నెలలు మోసి ప్రసవ వేదన పడి కంటుంది కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక కుటుంబాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చిందంటే ఆ తల్లికో తండ్రికో ఎంత ఆనందం, ఒక మాట చెప్పండి. ఆ తల్లి 9 నెలలు పడిన ప్రసవ వేదన ఒక్క క్షణంలో బిడ్డని చేతిలోకి తీసుకున్నప్పుడు మర్చిపోతుంది. బిడ్డని చేతిలోకి తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఎవరు పొందలేని ఆనందం ఆ తల్లి పొందుతుంది. ఎందుకు అంత ఆనందం? అది వేరే వారి బిడ్డ అయితే ఆమె మోసింది కాదు, వారు ప్రసవ వేదన పడి ఆ తల్లి ఆ బిడ్డని కంది కాబట్టి అంత ఆనందం. ఆ బిడ్డ ఎంత ఆనందం ఉన్నా తల్లి బిడ్డను చూసిన తర్వాత ఆ ఆనందం కంటే ప్రపంచంలో ఏ ఆనందం గొప్పది కాదు. అంతేనండి? ఒక తల్లి ప్రసవ వేదన పడి ఏ విధంగా తన బిడ్డను తన చేతిలోకి వచ్చిన తర్వాత బాధ అంతా మర్చిపోతుందో, ఎన్నో ఉపవాసాలుండి రాత్రనక పగలనక నీకోసం ఏడ్చి ఒక దైవజనుడు నీకోసం ఉన్నాడు అనైనా గుర్తించాలి కదా. ఇన్ని సంవత్సరాలు నీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చావు, మార్పు చెందావు, మారు మనసు పొందావు. ఆ తల్లికో తండ్రికో ఆ దైవజనుడికో నిన్న ఆ మందిరంలో గొప్ప ఉన్నత స్థితిలో ఏ పాపము ఏ శాపము లేకుండా నిన్న ఆ మందిరంలో చూసినప్పుడు ఆ దైవజనుడు ఎంత గొప్ప ఆనందంతో ఉంటాడు. ఆ తల్లి ఏ విధంగా పురిటి నొప్పులన్నీ మర్చిపోయి తన బిడ్డను చూసి ఆనందపడుతుందో, వారు చేసిన ఉపవాసం, ఆకలి, నీరసం, బలహీనత ఒక్క క్షణంగా ఆ దైవజనులు మర్చిపోతారు. దైవజనులు ఎప్పుడైనా సంఘం పట్ల బాధ్యత లేకపోతే ఆ సంఘం ఖచ్చితంగా ఉండదండి, చెప్తున్నాను. అంటే దేవుడిచ్చిన సేవకో పిలుపుకో లోబడి ఆ దైవజనులు వచ్చారు. మీకోసం కాకపోతే దైవజనులు ఎవరి కోసం వచ్చినట్టు? వారు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసి ప్రభువా ఇదిగో ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని చెప్పినప్పుడు వారి జీవితంలో భౌతికంగా వారి బిడ్డలు పడిపోయినప్పుడు మళ్ళీ ఆ తల్లిదండ్రి ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళే కదా ఉపవాసం ఉండాలి. ఇప్పుడు బిడ్డలు పాడైనప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేది బాధ్యత తీసుకోవాలి కదా. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోకపోతే ఖచ్చితంగా బిడ్డలు పాడవుతారు కదా. నాకెందుకు అని ఏ ఆత్మీయ తండ్రి వదలడు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నాకెందుకు అని ఏ ఆత్మీయ తండ్రి వదిలినా ఆ సంఘం నశించిపోతుంది. నాకెందుకు అనే దైవజనుడు అయితే మీకోసం ఉపవాసం ఉండో ఎందుకంటే ప్రార్థన చేయాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఆయన మిమ్మల్ని కన్నారు, మరో జన్మంటూ మీకు వచ్చేలా చేశారు, అంతేనా? ఇప్పుడు మీరు లోకంలో ఉన్నప్పుడు ఒకటైతే బాప్తిసం తీసుకొని ఆయన చేసిన ఉపవాసాలు ప్రార్థనల ద్వారా మళ్ళీ మీరు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు
ఎలాంటి పాపము శాపము లేకుండా మీరు ఇప్పుడు ఉన్నారంటే ఆ యొక్క ఘనత ఎవరిది? దైవజనులది. నేను గొప్ప కోసం ఇది చెప్పట్లేదు, నేను చెప్తున్నాను. అంటే చెప్పేవారిని ఎప్పుడు మనం చూడకూడదు. ప్రభువు ఏ మాటను చెప్తున్నాడు అని చూస్తే ఖచ్చితంగా మన బ్రతుకు ఎప్పుడో మారిపోయింది నేను అంటాను. అంతేనా? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అని అనుకుంటే వారు చెప్పే మాటలే మనం తీసుకుంటాం. అంతేగాని ప్రభువు దగ్గర నుండి ఒక మాట నాకు వచ్చింది, ఇది నా కోసం అని అనుకుంటే ఖచ్చితంగా మన హృదయము దేవుని తట్టే ఉంటుంది, చెప్పగలం. దైవజనుడు అనేవాడు సంఘానికి ఒక రక్షక భటుడు. ఒక రక్షక భటుడు. నీ మీదకి ఏ తెగులు, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ సమస్య రాకుండా ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం ఎవరు? ఖచ్చితంగా చెప్పగలరా? మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరా? ఈరోజు మీరు ప్రార్థన చేయరు, పడుకుంటారు. రేపు పొద్దున వ్యాపారానికి వెళ్ళాలి, వ్యాపారంలో లాభం వచ్చింది అంటే ఏ ప్రార్థన చేయకపోయినా పర్లేదు, వ్యాపారంలో లాభం వచ్చింది. ఎలా వచ్చింది? మీరు ఈరోజు ప్రార్థన చేయలేదు, రేపు చేయలేదు, ఎల్లుండా చేయలేదు, 3 రోజుల వరుసగా ప్రార్థనే చేయలేదండి, ప్రార్థనే చేయలేదు, కానీ వ్యాపారం చాలా బాగుంది. మీ ఉద్యోగంలో మీరు చాలా స్థిరపడుతూనే వచ్చారు. ఎందుకని? దైవజనుడు నీ కోసం రాత్రనక పగలనక నీ కొరకు కష్టపడి ఆయన తిండి తిప్పలు లేకుండా టైం కూడా చూసుకోకుండా ఎడతెగక ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నెరవేరింది అని నేను చెప్పగలను. అంతేనా? లేకపోతే మీరు ఇన్ని రోజుల నుంచి ప్రార్థనే చేయలేదు, అయినా సరే బాగున్నానంటే దాని అర్థం ఏంటి? నీకంటూ ఒక మనిషి ఉన్నారు, నీకంటూ ఒక వ్యక్తి నిలబడ్డారు. నీ కొరకు ఎప్పుడైనా ప్రార్థన ఖచ్చితంగా ఎడతెగక ప్రార్థించేది ఒక దైవజనుడు. గుర్తుపెట్టుకోవాలి. నీ సంఘంలో నీ ఇంట్లో ఏ తెగులు, ఏ సమస్య రావట్లేదంటే దాని అర్థం నీ ప్రార్థన, నీ గొప్పతనమో ఖచ్చితంగా కాదు. ఒక దైవజనుడు నీ కోసం బలముగా యుద్ధం చేస్తున్నాడు ఈ లోకంతో. అవమానాలు, ఎదిరింపులు ఎన్ని వచ్చినా నేనున్నానని నీతో ఈ రోజు ఉన్నప్పుడు భయపడకుండా నువ్వు ముందుకెళ్ళగలగాలి. ఎవరు వద్దు, నాకు నా సంఘం ఉంటే చాలు అని అనుకుని వచ్చేదే దైవజనుడు. బంధువులను, స్నేహితులను, సొంత ఇంటిలో లేకపోతే తల్లిదండ్రుల్లో ప్రతి ఒక్కటి నాకు ఏది వద్దు అని జస్ట్ ఒక వారి ఫ్యామిలీతోనో లేదా ఒక దైవజనుడు దేవుని కొరకు మాత్రం భార్యను విడిచిపెట్టి వచ్చిన దైవజనులు కూడా ఉన్నారు. యేసన్న గారు ఒక్కరిగా సేవకొచ్చారు. ఇప్పుడు ఎన్ని సంఘాలు కట్టారు? ఎన్నో వేల సంఘాలు ఆయన కట్టారు. ఇప్పుడు ఎలా సాధ్యం? ఆయన ఒక్కరిగా వచ్చారు. ఎందుకు? ఆయన చేసిన సేవ లాంటిది. ఆయన సంఘం ఆయనకి ఎంత ప్రోత్సహించబట్టి ఆయన అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నారని అనుకుంటున్నారు. ఆయన దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటే ఈరోజు ఇన్ని వేల సంఘాలు, ఆయన లేకపోయినా ఆయన పేరు ప్రస్తావన మనం ఇలా వాడుతున్నామంటే దాని మీనింగ్ ఆయన ఎంత గొప్పగా సేవ చేశారు. ఆయన తల్లిదండ్రుల్ని, ఉన్న ఊరిని, అందరినీ ప్రతి ఒక్కరిని, బంధువులను, స్నేహితులను అందరినీ విడిచిపెట్టి సేవకొచ్చారు. ఆయన అవమానాలు పొందలేదని నేను చెప్పలేను. ఆయన ప్రతి విషయంలో ఆయన కూడా చాలా అవమానాలు పొందారండి. పొందిన ఉన్నత స్థితిలో దేవుడు ఆయన నిలబెట్టాడు. యేసన్న గారు ఉపవాసం చేయలేదంటారా? ఆయన ఏ ప్రార్థన చేయకుండానే ఉన్నారని అంటారా? ఆయన ప్రార్థన చేయబట్టి, ఉపవాసం చేయబట్టి ఇంత గొప్ప సేవ ఆయన చేయగలిగారు. ఎప్పుడైనా ఆలోచించాల్సిన ప్రతి విషయం, నీ కుటుంబం ఇలా ఉంది ఈ రోజు అని అంటే దానికి కారణం దైవజనుడు అని గుర్తించాలి. ఒక ఆత్మ సన్నిధిలో నుండి వెళ్ళిపోయినప్పుడు ఆ దైవజనుడి శరీరంలో ఒక మాంసపు ముక్క వెళ్ళిపోయినట్టు ఆ దైవజనుడు ఫీల్ అవుతాడు. తల్లి నుండి బిడ్డను వేరు చేసినప్పుడు ఆ తల్లికి ఎంత ఆవేదన ఉంటుంది మీకు అర్థమవుతుందా? పుట్టగానే తల్లి నుండి ఒక బిడ్డని దూరం చేసేసారు అనుకుందాం, అది భౌతికంగా శాశ్వతంగా దూరం అవుతుంది ఆ బిడ్డ నాకు అని తెలిసినప్పుడు ఆ తల్లికి ఉండే వేదన ఏంటి? ఆ తల్లికి ఎలాంటి వేదన ఉంటుంది? ఆమె 9 నెలలు మోసి ప్రసవ వేదన పడింది, బాధలు పడి నిన్ను మోసి నిన్ను కనింది కదా. కనినప్పుడు ఎంత బాధగా ఉంటుంది. ఆమె శరీరంలో ఒక భాగమును తీసినట్టే ఆమె ఫీల్ అవుతుంది. ఆమె ప్రాణము పోయినట్టుగా ఆమె ఫీల్ అవుతుంది. అదే విధంగా దైవజనుడు కూడా అట్టివాడే. సంఘంలో ఉన్న వారు అందరూ భౌతికంగానో, ఆరోగ్యంగానో, ఇంకా ఏ పరమైన విషయంలోనో ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే దానికి కారణం దైవజనుని ప్రార్థన. దైవజనుని ప్రార్థన అనేది లేకపోతే ఆ సంఘం అనేది ఉండదు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావనంటే ఒక్కసారి నేను చెప్పానని దయచేసి ఎవరు అనుకోద్దు. మీరు ఆలోచింపజేయండి. నేను ఇలా ఉన్నానని అనుకుంటే మీ లోక సంబంధమైన విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, నేను లోకంలో ఉన్నప్పుడు ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ప్రతిదీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునిలోకి వచ్చిన తర్వాత ఒక నమ్మకమైన దైవజనుని నేను పొందానని ఎప్పుడైనా ఆలోచించారా?
మీకోసం ఈ రోజు నేనున్నానని వచ్చిన ప్రతి ఒక్కరు మీతో ఉన్నారు అని మీరు చెప్పగలరా? నేనున్నానను మీ సహోదరులు, మీ ఫ్రెండ్స్ ఎప్పటికీ మీరు చెప్తారు. ప్రతి ఒక్కరు ఈ రోజు నాతో ఉన్నారు, లైఫ్ లాంగ్ నాతో ఉంటారు అని చెప్పగలరా? కానీ ఒక దైవజనుడు నువ్వు ఉన్నా లేకపోయినా, ఆయనతో ఉన్నా ఆయనతో లేకపోయినా నేనున్నాను అని నీ చేయి పట్టుకునేది దైవజనుడు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు నేనున్నానని నీ దైవజనుడు నీ చెయ్యి ఎలా పట్టుకున్నాడో అన్నీ ఉన్నప్పుడు కూడా అలాగే పట్టుకుంటాడు. నీ సంతోషంలో ఉన్నాడు, నీ బాధలో ఉన్నాడు, అన్ని విషయంలోనూ దైవజనుడు నీ చేయి పట్టుకుని నేనున్నానని చెప్పినప్పుడు ఆయనకు వచ్చే కష్టంలోనో లేదా ఆయనకు వచ్చే ఇబ్బందిలోనో ఆయనకు వచ్చే బలహీనతలోనో ఆయనకి తోడు నేనున్నానని, అయ్యగారు నేను మీ కొరకు ఉన్నానని ఆయన చేయి పట్టుకుంటే ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది. చిన్నప్పుడు తండ్రి కొడుకు చేయి పట్టుకొని బాధలోనో సమస్యల్లోనో ఇరుకులోనో ఇబ్బందుల్లోనో ఒక విషయమును కోల్పోయి ఆ కొడుకు బాధపడుతున్నప్పుడు నేనున్నానురా అని చేయి పట్టుకుని నడిపించేది ఎవరు? తండ్రి. తల్లి అన్నం పెట్టడమో మనల్ని బాగా చూసుకోవడం విషయంలోనూ ఉంటే తండ్రి నడిపించే విషయంలో ఉంటాడు. అంతేనండి, వెనక ఉండి మన వెన్నులాగా చెయ్యి పట్టుకుని నడిపించేది తండ్రి. ఆ కొడుకుకి నేనున్నానురా అని ధైర్యం చెప్పినప్పుడు ఆ కొడుకు ఎంతో ధైర్యంతో ఎదిగాడు. నా తండ్రి ఉన్నాడనే ఆ యొక్క ధైర్యంతో ఆ కొడుకు చాలా మంచిగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఆ తండ్రికి వచ్చిన కొన్ని సమస్యలు ఇబ్బందుల వల్ల తండ్రి వెనకడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఉన్నప్పుడు ఎదిగి వచ్చిన కొడుకు వెనకడుగు వేయకుండా తండ్రి భుజం మీద మళ్ళీ అదే చేవేసి తండ్రి ఏ విధంగా కొడుకు చేయి పట్టుకున్నాడో ఆ కొడుకు కూడా ఎదిగిన తర్వాత తండ్రి చేయి పట్టుకుని నాన్న నువ్వు భయపడక నేను ఉన్నానంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పండి. ఆ తండ్రికి ఎలా ఉంటుంది? చిన్నప్పుడు నేను ఏ విధంగా వాడికి ధైర్యం చెప్పానో ఇప్పుడు నాకు ధైర్యం చెప్తున్నాడు అంటే నా కొడుకు నాకున్నాడనే ధైర్యం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఆ తండ్రికి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను. లైఫ్ లాంగ్ ఆ తండ్రికి బ్రతుకున్నంత కాలము ఆ కొడుకో కూతురో నేనున్నాను నాన్న అని తోడుంటే